ప్రకాశం జిల్లా పెద్దదొన్నాల మండలం కుర్రపూలగూడెంలో మోందా తుఫాను బాధితులకు లైట్ ఫర్ బ్లైండ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరెక్షన్ బాబు చేతుల మీదుగా చెంచు గిరిజనులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ మేరకు ఎరెక్షన్ బాబు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రైనింగ్ సెంటర్లను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని, యువకులకు శిక్షణ కార్యక్రమం కోసం వాటిని కూడా ఇప్పుడు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీఏ సంస్థలను ఏర్పాటు చేసి రుణాలను కల్పిస్తున్నారని ఎరెక్షన్ బాబు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డోర్నాల మండల టీడీపీ కన్వీనర్ షేక్ మహబూబ్, మాజీ మండల బీజేపీ అధ్యక్షుడు సూరవరం వీరారెడ్డి, సంస్థ ప్రతినిధులు దాసరి స్వర్ణలత, సయ్యద్ నబీ తదితరులు పాల్గొన్నారు. దాన్ని కొనసాగిస్తూ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మనకేదో ఒక రకం సహాయం చేయాలి. గత 5 సంవత్సరాల్లో మనకు కరువు పనులు ఇవన్నీ ఏం ఉన్నాయా? లేవు. లోన్లు ఉన్నాయా? లోన్లు లేవు. మళ్ళీ మొదలైనవి. మన ప్రభుత్వం వచ్చింది, నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పాను, మన గవర్నమెంట్ వస్తాయి అన్నీ కూడా మనకు అనుకూలంగా చేసుకుందామని చెప్పాను. అదే జరగబోతూ ఉంది. త్వరలో వైటీసీ సెంటర్ కూడా మనం ప్రారంభించుకుంటాం. ఈ మధ్య కలెక్టర్ గారిని కూడా కలిశాను. నేను కలెక్టర్ గారు కలిసినప్పుడు మీ అందరి గురించి నేను మాట్లాడాను. మీరు ఒకసారి రండి, అందరితో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. ఎక్కడైతే గూడాల్లో కానీ తండాల్లో కానీ మనకు వాళ్ళ అవసరాలు ఉన్నాయో, ఏమేమి కావాలని ఒకసారి డిస్కషన్ చేసి వారిని ఒక మంచి మార్గంలో మనం నడపాలా, మనం సహాయం చేయాలని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఈ నెల 19వ తారీఖున కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ పిలుస్తాము, అన్ని గూడాల నుంచి మీరు అక్కడికి రండి. 19వ తారీఖు నేను డేట్ ఇవ్వటం జరిగింది. ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఒక మంచి డేట్ మీరు ఇవ్వండి అంటే, నేను ఈ నెల 19వ తారీఖునే కలెక్టర్ గారిని కూడా మీకోసం తీసుకొస్తున్నా. అది మేము అనుకున్నాం ఏమంటే మన ఆర్టీటీ ఆఫీసులో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ మన దోరణాలను పెట్టాలనేది ఒక ఆలోచన ఉంది. ఒక మంచి ఏరియా అంటే అదే చెప్పడం నేను జరిగింది. కాబట్టి 19వ తారీఖు కూడా కలెక్టర్ గారిని తీసుకొని వస్తూ ఉన్నాం. మన అవసరాలు, తన గూడాల్లో మన పడే ఇబ్బందులు, మనకి ఇంకేం కావాలి, ఇవన్నీ కూడా ఆయనతో చర్చించుకొని ఒక అభివృద్ధి దశగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. కాబట్టి రేపు ఒక మంచి డేట్ మీరు ఇస్తే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా చేద్దాం సార్. 19వ తారీఖు కలెక్టర్ గారితోనే అది ఏర్పాటు, చైర్మన్ కలెక్టర్ గారు. జాగ్రత్త.